పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన, వందనాలు తండ్రి. స్తుతులు ప్రభా, గొప్ప దేవ, మీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాలన మంగళవారం దినాన ప్రభా, ఈ ఉదయకాలన ప్రత్యేకంగా మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. నాయన గొప్ప దేవుడు నాయన, మా అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవ, మీకు స్తోత్రం నాయన. నాయన ప్రత్యేకంగా ఈ ఉదయకాలను ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళందరినీ దర్శించండి ఆయన, జ్ఞాపం చేసుకోండి, వాళ్ళని దీవించండి, వాళ్ళ కష్టాలను చేతులను దీవించండి, వాళ్ళ ఉద్యోగాలను దీవించండి, వాళ్ళ వ్యాపారాలను దీవించండి, వాళ్ళ కుటుంబాన్ని దీవించండి, పిల్లలను దీవించండి, సమస్తం దీవించండి ఆయన, గొప్పగా దీవించండి ఆయన. కానీ విని ఎరగని రీతిలో బ్లెస్ చేయండి. అబ్రహాం దేవ, ఇస్సాక్ దేవ, యాకోబ్ దేవ, అబ్రహాం దేవ ఇస్సాక్ దీవించినట్టు యాకోబుని దీవించండి ఆయన. ఎవరైతే ఈ సమయంలో అనారోగ్యంతున్నారో వాళ్ళకి స్వస్థత, విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యం తెచ్చేయండి. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి నాయన మంచి జ్ఞానం తిరిగి దయచేయండి అయ్యా. ఏదైతే చదువుకుంటున్నారో అయ్యే వచ్చే విధంగా సహాయం చేయండి. అనాథలను జ్ఞాపం చేసుకోండి, దిక్కులేని వారిని జ్ఞాపం చేసుకోండి, విధవరాలను జ్ఞాపం చేసుకోండి అయ్యా. వాళ్ళ గురించి నేను విజ్ఞాపం చేస్తున్నాం దేవా, సహాయం చేయండి ఆయన. ఎవరైతే నాయన ఆహారం లేక బాధపడుతున్నారో, పానీయం లేక బాధపడుతున్నారు, ఇల్లు లేక బాధపడుతున్నారు, అందరం దీవించండి ఆయన. ఆహారం సమృద్ధిగా అనుగ్రహించండి ఆయన, గొప్పగా దీవించండి. ఎవరైతే ఈ సమయంలో అనారోగ్యంతున్నారో వాళ్ళకి స్వస్థత, విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని, గొప్పగా స్వస్థత అనుగ్రహించమని నాయన. ఎవరైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో పుట్టినరోజు దీవెనలతో నింపమని, ఎవరైతే పెళ్లిదినం జరుపుకుంటున్నారో నాయన వాళ్ళని నూరేళ్ళ ఆయుష్తో అభిషేకించమని, ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో ప్రయాణాల దేవునితో నడిపించమని, ఈ దినమంతా ప్రభు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, భయంకరంగా చేయమని ప్రభుని యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.